సినీ ఇండస్ట్రీకి కొత్త హీరోలు హీరోయిన్లు రావడం చాలా కామన్. పాత నీరు పోవడం, కొత్త నీరు రావడం రొటీన్ ప్రాసెస్. 2024 కన్నా 2025లో టాలీవుడ్లో కొత్త హీరో హీరోయిన్ల ఎంట్రీ స్పీడ్ పెరిగింది. ప్రెజెంట్ ఇయర్ ఒక్కరిద్దరు కాదు, భారీగా హీరోలు హీరోయిన్ల రేస్లోకి దూసుకొచ్చేస్తున్నారు. మరి కొత్తగా రాబోతున్న హీరో హీరోయిన్లు ఎవరు, ఏ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. సినీ ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు రావడం చాలా కామన్. పాత నీరు పోవడం, కొత్త నీరు రావడం రొటీన్ ప్రాసెస్. 2024లో కొత్త హీరోలు హీరోయిన్ల హవా బాగానే రన్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2025లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోలు హీరోయిన్ల సంఖ్య బాగా పెరిగిందని క్రిటిక్స్ అనేస్తున్నారు. ఇంతకీ టాలీవుడ్లో రాబోతున్న బ్యూటీలు, సినీ వారసులు ఎవరని ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నందమూరి జానకీరామ్ వాళ్ళ అబ్బాయి తారక రామారావుతో చేస్తున్నటువంటి మూవీతో ఓ తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. కూచిపూడి డాన్సర్ అయిన వీణారావు ఇప్పుడు తారక రామారావుకు జోడీగా యాక్ట్ చేయబోతోంది. రెండు 2025లో టాలీవుడ్ మూవీల్లో కొత్త హీరోయిన్స్ సందడి చేయబోతున్నారు. ఇలా హంగామా చేయనున్న బ్యూటీలో సౌత్ ఇండియా బ్యూటీలతో పాటు నార్త్ ఇండియా హాట్ సెక్సీలు కూడా ఉన్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ యాక్ట్ చేస్తున్న మూవీలో హను రాఘోపూడి తీస్తున్న మూవీ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్ల టైం పీరియడ్ స్టోరీతో రెడీ అవుతున్నటువంటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా హను రాఘోపూడి తీస్తున్నారు. ఈ మూవీతోనే టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ ఇమాన్వి. సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరున్న ఇమాన్వి ఫస్ట్ ఛాన్సే ప్రభాస్తో కొట్టేయడం చాలా లక్కీ అనేస్తున్నారు. ఈ మూవీ 2025లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఫిబ్రవరి 14న లైలాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు విశ్వక్ సేన్. ప్రేమికుల రోజున రిలీజ్ కాబోతున్న ఈ మూవీతో తెలుగులో హీరోయిన్గా ఆకాంక్ష శర్మ ఇంట్రడ్యూస్ అవనుంది. బేసిక్గా మోడల్ అయిన ఆకాంక్ష శర్మ టాలీవుడ్, బాలీవుడ్ హీరోలతో చాలా యాడ్స్లో యాక్ట్ చేసింది. మహేష్ బాబు, కార్తీ, వరుణ్ ధావన్తో కమర్షియల్స్లో మెరిసిన ఈ బ్యూటీ మొదట త్రివిక్రమ అనే కన్నడ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేసింది. ప్రజెంట్ విశ్వక్ సేన్ మూవీ లైలాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. రుక్మిణి వసంత్ తక్కువ సినిమాలే చేసిన ఈ అమ్మడు కన్నడ చిత్ర పరిశ్రమ నుండి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2023 కన్నడ చిత్రం సప్త సాగరదాచేలోలో ప్రియా క్యారెక్టర్తో క్రిటిక్స్ నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంది ఈ బ్యూటీ. థియేటర్ ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు హీరోయిన్ అవ్వాలని మూవీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రెజెంట్ మూవీ ఛాన్స్లతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. కన్నడలో భగీరా, బైర్తి రణ్గల్ మూవీల్లో యాక్ట్ చేసింది. తెలుగులోనూ రుక్మిణి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్. రుక్మిణి ఫొటోస్ ఎప్పుడు పెట్టినా వైరల్ చేసేస్తున్నారు. తెలుగులోనూ రుక్మిణి వసంత్కు ఛాన్సులు బాగానే వస్తున్నాయి. తెలుగులో 2 ప్రాజెక్టుల్లో ఈ బ్యూటీ యాక్ట్ చేసే అవకాశం ఉందట. ఇక ఆల్రెడీ తమిళంలో శివకార్తికేయన్ మూవీలోనూ రుక్మిణినే హీరోయిన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన మూవీలో ఓజీ ఒకటి. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉందని యూనిట్ వర్గాల టాక్. ఈ ఇయర్ రానున్న ఈ మూవీతో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్నట్లు నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది. ఓజీ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో యువ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్లో అకీరా కనిపిస్తారని టాక్. ఈ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తుందట. ఈ మ్యాటర్ గురించి మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సింది. బేసిక్గానే అకీరా మంచి కీబోర్డ్ ప్లేయర్ అని టాక్. అకీరా టాలెంట్ను ఈ మూవీ కోసం వాడుకోవాలని ఆలోచనతో ఉన్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్తున్నారు. రెండు 2025లో కన్నప్ప మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో మంచు విష్ణు. కన్నప్ప మూవీలో లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మంచు విష్ణు ఈ మూవీని పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తీస్తున్నారు.
ఈ కన్నప్ప మూవీతో విష్ణు కుమారుడు అవ్రామ్, కుమార్తెలు అరియానా, బిబియానాలు చైల్డ్ ఆర్టిస్టులుగా ఇంట్రడ్యూస్ కాబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో ఉన్న కన్నప్ప మూవీని ఏప్రిల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్లోనే కాదు, కాలీవుడ్లోనూ టాప్ స్టార్ వారసులు మూవీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం కాలీవుడ్ టాప్ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. అయితే కెమెరా ముందుకు మాత్రం కాదు, కెమెరా వెనక డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వనున్నారు. తన ఫస్ట్ మూవీని హీరో సందీప్ కిషన్తో తీసేందుకు జాసన్ సంజయ్ రెడీ అయ్యాడట. లైకా ప్రొడక్షన్స్ తీనున్నటువంటి ఈ మూవీ ఈ నెలలో స్టార్ట్ కాబోతోందని టాక్.